హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఎగ్జామ్ లేకుండా కేవలం 10th మార్క్స్ మెరిట్తో ఈ జాబ్ ఫిల్ చేయడం జరుగుతుంది. కావున 10thలో ఎక్కువ మార్క్స్ ఉన్న వారికి ఈ జాబ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ జాబ్ అప్లై చేయడానికి వన్ టైం రిజిస్ట్రేషన్ 31st జనవరి 2026 నుంచి 14th ఫిబ్రవరి 2026 వరకు కలదు. అలాగే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 2nd ఫిబ్రవరి 2026 టు 16th ఫిబ్రవరి 2026 వరకు కలదు. అలాగే కరెక్షన్స్ ఇన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 18th ఫిబ్రవరి 2026 టు 19th ఫిబ్రవరి 2026 వరకు కలదు. అయితే ఈ పోస్టల్ జీడిఎస్లో 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి బీపీఎం, రెండవది అసిస్టెంట్ బీపీఎం. బీపీఎం యొక్క పే స్కేల్ వచ్చేసి 12,000 టు 29,380. అలాగే అసిస్టెంట్ బీపీఎం పే స్కేల్ వచ్చేసి 10,000 టు 24,470. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ 18 ఇయర్స్, అలాగే మ్యాక్సిమం ఏజ్ 40 ఇయర్స్. ఎస్సీ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ కలదు. ఈడబ్ల్యూఎస్కి నో ఏజ్ రిలాక్సేషన్. జీడిఎస్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమో 10th క్లాస్. ఓన్లీ 10th క్లాస్ మార్క్స్ ఆధారంగానే ఎంపిక జరుగుతుంది. 10thలో హైయెస్ట్ మార్క్స్ కలవారు ఈ జాబ్కు అప్లై చేసుకోవడం మంచిది. అలాగే అదర్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్, తర్వాత సైకిల్ తొక్కడం రావాలి. అయితే 10th క్లాస్లో కొందరికి గ్రేడ్స్ ఉంటాయి, కొందరికి గ్రేడ్ పాయింట్స్ ఉంటాయి. వాటిని మనం మార్క్స్గా కన్వర్ట్ చేసుకోవడానికి కోసం A1 గ్రేడ్ ఉంటే A1 9.5 చేస్తే వాళ్ళ స్కోర్ వస్తుంది. అలాగే గ్రేడ్ పాయింట్స్ 10 ఉంటే 9.5 చేస్తే వాళ్ళ స్కోర్ వస్తుంది. అలాగే గ్రేడ్ పాయింట్ 9 ఉంటే 9.5 చేస్తే 100కు వాళ్ళ స్కోర్ రావడం జరుగుతుంది. మీ స్కోర్ తెలుసుకోవాలంటే మీ గ్రేడ్ పాయింట్స్ 9.5 చేస్తే మీ స్కోర్ తెలిసిపోతుంది. అలాగే సెలక్షన్ అయిన తర్వాత అలాగే ఈ పోస్టల్ జీడిఎస్ అప్లై చేయడానికి ఓబీసీ జనరల్ అభ్యర్థులు ఓన్లీ మెన్ 100 రూపీస్ ఫీ ఉంటుంది. అలాగే ఉమెన్స్కి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు, ట్రాన్స్ ఉమెన్ అభ్యర్థులకు ఫీ ఏముండదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.